హాయ్ అండి అందరికీ. ఇంత వివరంగా బ్లౌజ్ ఎవ్వరూ చెప్పరండి. చాలా అంటే చాలా క్లారిటీగా చెప్తున్నాను. ఎలాంటి వాళ్ళైనా సరే స్టిచ్ చేసుకోవచ్చు. టైలరింగ్ చేయడం రాకున్నా మిషన్ తొక్కడం వస్తే చాలు. ఇదిగోండి, పొడవు అయితే 15.5 ఉంది. బ్లౌజ్ పొడవు 15, నేను అరంగుళం యాడ్ చేసుకుని 15.5 పెట్టుకున్నాను. చెస్ట్ లూజ్ వచ్చేది 10.5 మార్కింగ్ చేసుకుంటున్నాను. ఒక అంగుళం మామూలుగా అయితే 9.5, నేను ఇక్కడ 10.5 పెట్టుకున్నా. నెక్ లూజ్ వచ్చి 2.5 పెట్టాను. బాగా సన్నటి అమ్మాయి, అందుకని 2.5 పెట్టుకున్నాను. షోల్డర్ 3, చంక డీప్ వచ్చే తలకి 6 అంగుళాలు మార్కింగ్ చేస్తున్నాను. చంక దగ్గరే ఉంటుందండి మనకంతా. ఇదిగోండి, నెక్ డీప్ని ఈ విధంగా బ్లౌజ్ పెట్టి కింద జస్ట్ పావించ పైన పావించి వదులుకొని మార్కింగ్ చేసుకొని, ఈ విధంగా మీరు బాక్స్ కొట్టి చూపించమంటున్నారు కాబట్టి నేను ఈ విధంగా నెక్ డ్రా చేసే ముందు బాక్స్ లాగా చూపిస్తున్నాను. చంక ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటున్నాను. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, చంక ఎప్పుడైనా సరే డీప్గానే ఉండాలి. చంక పైకి ఉంది అంటే మాత్రం చంకలో తిత్తు వస్తుంది, అది గమనించుకోండి. చంకలో తిత్తు వచ్చి పూర్తిగా బ్లౌజ్ ఎక్కదు, చెస్ట్ దగ్గర కూడా అంతా ఉగ్గుగా ఉంటుంది. అప్పుడు మనం కొంచెం డీప్ చేసుకున్నాము అంటే బ్లౌజ్ సెట్ అయిపోతుంది. ఈ విధంగా మొత్తం అంతా మార్కింగ్ చేసుకొని, ఇదిగోండి చంక దగ్గర అంగుళం లోపలికి రౌండ్ చేశాను. నెక్ దగ్గర జస్ట్ పావించి రౌండ్ చేశాను. ఎందుకు అంటే కింద డీప్గా కావాలి అన్నారు. పైన షోల్డర్ ఎక్కువ వెడల్పు పెట్టామనుకోండి, నెక్ లూజు జారిపోతాయి గూళ్ళు, అందుకోసమని పైన 2.5 పెట్టుకున్నాను. కిందకు వచ్చేతలకి గమనించండి, 3 అంగుళాల వెడల్పుతోటి నేను మార్కింగ్ చేసుకున్నాను. ఈ విధంగా మొత్తం అంతా మార్కింగ్ చేసుకొని, ఇది ఖర్చు కోసం మార్కింగ్ చేస్తున్నాను. 1 ఇంచ్ ఈ విధంగా మొత్తం అంతా నీట్గా మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. ఈ అమ్మాయి బాగా సన్నటి అమ్మాయి, చెస్ట్ కన్నా నడుము చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది. అందుకోసమని ఇదిగోండి కట్టింగ్లోనే ఒక 1/4 ఇంచ్ యువతలకి మార్కింగ్ చేసుకుంటున్నాను. గమనించండి, నడుము చాలా తక్కువ. అప్పుడు ఏంటి అంటే నడుము దగ్గర ఎక్కువ కుట్లు పడతాయి. అలా కుట్లు పడకుండా మనం ఒకేసారి మామూలు మన మెదట్లోనే 3 కుట్లు వేసుకోవచ్చు. ఇట్లా మనం కొంచెం కనుక ఒక 1/4 ఇంచ్ కనుక కట్ చేసుకున్నామంటే క్రాస్, ఇక్కడ 1/4 ఇంచ్ అరంగుళం తగ్గుతుంది, మళ్ళీ ఫ్రంట్ పార్ట్లో అరంగుళం తగ్గుతుంది. అప్పుడు అంగుళం తేడా వస్తుంది కాబట్టి నడుము బాగా సెట్ అవుతుంది. అందరికీ ఒకే కొలతలు తీసుకుంటే సెట్ అవ్వవు కదా. ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. ఇవి నేను 2 బ్లౌజులు ఒకేసారి కట్ చేస్తున్నాను. ఎందుకు పిన్నీస్ పెట్టుకున్నాను అంటే సేఫ్టీ కోసం, అంటే ఒక ముక్క అటు ఒక ముక్క ఇటు జరగకుండా 2 ఒకే విధంగా ఉండడం కోసం పిన్ పెట్టుకొని, మీ దగ్గర గుండు పిన్నులు ఉన్నా పెట్టుకోండి. నా దగ్గర సమయానికి పిన్నిస్ ఉందని నేను పిన్నిస్ యాడ్ చేసి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కట్ చేస్తున్నాను. ఇదిగోండి, ఇక్కడ గమనించండి, నేను ఒక అరంగుళం మాత్రం ఒక 1/4 ఇంచ్ యువతలకే మార్కింగ్ చేసుకొని నడుము కటింగ్లోనే నడుము తక్కువ కట్ చేసుకున్నాను కదా. ఇప్పుడు ఇది ఒకటి వచ్చి పై బ్లౌజ్ వచ్చి రౌండ్ నెక్ అండి, కింది బ్లౌజ్ వచ్చి కొంచెం ఏదన్నా మోడల్ పెట్టమన్నారు. అందుకని చెప్పేసి నేను పై నెక్ మాత్రమే కట్ చేస్తున్నాను, కింది కట్ చేయట్లేదు. నేను ఇక్కడ ఒక్క బ్లౌజ్ పిక్ మాత్రమే కట్ చేస్తున్నాను. ఇదిగోండి, కట్ చేసాక కనిపిస్తుంది చూడండి. ఇదిగోండి, నేను కిందిది కట్ చేయలేదు. కొలతలు అయితే సేమ్ టు సేమ్ మార్కింగ్ చేసుకొని అంతా తీసా, కానీ నెక్ అన్నది ఆఫ్ చేశాను. నెక్ ఇది వేరే మోడల్ పెట్టుకోవాలి, అది కట్ చేసేటప్పుడు కుట్టేటప్పుడు కట్ చేసుకుందాము అని చెప్పేసి నేను ఆఫ్ చేసుకున్నాను. ఈ విధంగా పక్కా తీసుకొని రెండోది కూడా ముందు బాక్స్ డ్రా చేసుకుంటున్నాను, నెక్ ఏం పెడదామని ఆలోచించుకుంటూ. ఇది కూడా కొంచెం సింపుల్గా మోడల్ పెట్టమన్నారు, అందుకోసమని ఈ విధంగా చూసుకుంటున్నాను ఏదైనా సింపుల్ మోడల్ వస్తుందా అని. ఇప్పుడు పక్కన పెట్టేసుకొని మనం హ్యాండ్స్ కట్ చేసుకుందాము. ఇది నాకు 5.5 అంగుళాల పొడవు ఉంది, అంటే కింద పక్క ఫోల్డింగ్ కోసం అంగుళం, పై పక్క ఖర్చు కోసం అరంగుళం, 5.5 ప్లస్ అంగుళంన్నర 7 అంగుళాలు. చూడండి, నేను 7 అంగుళాల పొడవుకి మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇదిగోండి, 7 అంగుళాల పొడవుకి ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. కింది పక్క కూడా అదే విధంగా 7 అంగుళాలకి మార్కింగ్ చేసుకొని ఒక లైన్ లాగా డ్రా చేసుకోండి. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న ఈ 7 అంగుళాల మార్కింగ్ దగ్గర నుంచి 3 అంగుళాలు తగ్గించుకోండి. 3, 3.5
ఓకే, 3:30 వరకు తగ్గించుకోవచ్చు. 3:30 అంగుళాలు తగ్గించుకోండి. 3:30 తగ్గించుకొని కింది పక్క చెయ్యి లూజ్ చూసుకొని ఈ విధంగా క్రాస్గా డ్రా చేసుకోవాలి. పైకి వెళ్ళే తలకి 2 అంగుళాల వరకు అయితే స్ట్రైట్గానే రావాలండి. హ్యాండ్ కిందికి వచ్చే కొద్ది క్రాస్ తీసుకోవాలి. చూడండి హ్యాండ్ ఎలా కట్ చేస్తున్నానో ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకొని ఎక్స్ట్రాస్ ఏవైతే ఉన్నాయో అవి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం లోపలికి 1 అంగుళం కట్ చేసుకోవాలి కదా ముందు సైడు, అది మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుందాము. ఇట్లా తీయడం వల్ల ఏంటి అంటే ఒక్కోసారి పొరపాటున తీయకుండా కట్ చేసాము అని కింది ముక్కలు కూడా కట్ అయిపోతాయి. ఒక్కోసారి ఫ్రంట్ లోతు తీయడం అనేది 3 ముక్కలకు కూడా తీసేస్తాం పొరపాటులో. అందుకోసమని ఇలా వేలులాగా అడ్డం పెట్టుకొని 4 ముక్కలకి నేను చంక లోపలికి కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి వద్దాం. బ్యాక్ సైడ్ పార్ట్ 15.5లోంచి నేను 3 అంగుళాలు ఫోల్డ్ చేసుకొని 12 అంగుళాలు 12.5 అంగుళాలు పొడవు పెట్టుకున్నాను. ఎందుకు ఇంత హోల్డ్ చేస్తున్నాను అంటే ఈ అమ్మాయి హైట్ కూడా తక్కువేనండి, కానీ బ్లౌజ్ బాగా డీప్ పెట్టించుకునిద్ది. అందుకోసమని ఈ విధంగా మార్కింగ్ చేస్తున్నాను. బ్లౌజ్ పొడవులు అందరికీ ఉంటాయి. కొంచెం హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే చూసుకొని షేప్ పట్టి 2.5 సరిపోతుంది. ఈ అమ్మాయి హైట్ తక్కువ, బ్లౌజ్ ఎక్కువ పొడవు ఉంది కాబట్టి నేను 3 నుంచి 3.5 వరకు మార్కింగ్ చేసుకుంటున్నాను. అది ఎవరెవరి హైట్ని బట్టి వాళ్ళ సైజుని బట్టి మనం ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ కూడా ఒకేసారి కొలిచి చూపిస్తున్నాను. ఈ విధంగా ఫ్రంట్ నెక్ రౌండ్ ఇట్లా పెట్టుకొని చూసారా 7 అంగుళాలు వచ్చింది. 7 అంగుళాలకి మనం మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకొని రౌండ్ తీసుకుందాము. ఇప్పుడు ఇంత తీసేసి 7 అంగుళాలకి రౌండ్ తీద్దాము. ఇప్పుడు ఇక్కడ 2 అంగుళాలు తగ్గించి మనం క్రాస్గా డ్రా చేసుకోవాలి. ఈ క్రాస్ స్ట్రైట్గా చేయొద్దండి, కొంతమంది స్ట్రైట్గా చేస్తారు, షేప్ అస్సలు కుదరదు. చంక కూడా ఒక 1/2 అంగుళం లోపలికి ఇదిగో ఈ విధంగా మార్కింగ్ చేసుకొని సేమ్ కట్ చేసుకోవడమే. అలా స్ట్రైట్గా తీయొద్దు, కంపల్సరీ అట్లా రౌండ్గా వెళ్ళిపోవాలి. అప్పుడే మనకి షేప్ అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా మొత్తం అంతా కట్ చేసుకోండి. మెడకు డీప్ పెట్టాం కదా, షోల్డర్ జారే అవకాశం ఉంటుంది. అందుకోసమని గమనించండి. చిన్న టిప్ ఒకటి చూపిస్తాను. ఈ విధంగా మొత్తం అంతా కట్ చేసుకొని సేమ్ టు సేమ్ కట్ చేసేటప్పుడు 2 ముక్కలు అటు ఇటు జరుపుకునేటప్పుడు ఒక ముక్క ఎక్కువ ఒక ముక్క తక్కువ రాకుండా నేను ఇక్కడ పిన్ పెట్టుకున్నానండి. పిన్ పెట్టుకొని కట్ చేసుకుంటున్నాను. దీనివల్ల ఏంటి అంటే ఎటు జరుపుకున్న 2 ముక్కలు ఒకేలా ఉంటాయి. ఇక్కడ 2.5 అంగుళాలకు మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ అంతే సేమ్, చెస్ట్ తక్కువ, అందుకని 2.5 అంగుళాలకే మార్కింగ్ చేసుకుంటున్నాను. ఈ స్ట్రైట్ పట్టి ఏంటి అంటే మనం అక్కడ ఎంత క్రాస్ తీయగలిగితే అంత అది పొడవు తగ్గుతుంది, ఉక్సులు పట్టి అన్నది. అందుకోసమని కొంచెం జస్ట్ అట్లా తీసేసి షేప్ అన్నది డ్రా చేసుకుంటున్నాను. ఈ విధంగా షేప్ కోసం చూడండి ఎంత కరెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు ఇక్కడ ఉక్సులు పట్టి పొడవు కొలుచుకున్నాము. ఇక్కడ వచ్చేసి వీళ్ళకి మెడ లూజ్ నెక్ పొడవు కొలుచు. ఒకేసారి చంక కూడా ఖర్చు ఎంత వస్తుంది అన్నది ఈ విధంగా మనం చూసుకొని మార్కింగ్ చేసుకుని డాట్ ఏదైనా పెట్టుకుంటే కుట్టుకునేటప్పుడు కరెక్ట్గా 3 కుట్లు 1 by 1 ఒకే లెవెల్లో వస్తాయి, ఒకటి అటు ఒకటి ఇటు పోకుండా. అందుకని నేను ఈ విధంగా డాట్ పెట్టుకొని ఖర్చు అన్నది కూడా డ్రా చేసి చూపిస్తున్నాను. మొత్తం అంతా ఇంకా ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని మిగిలిన క్లాత్లోంచి వెనక వీప్కి పెంపుడు బెల్ట్ వేస్తాం కదా, అది కట్ చేస్తున్నాను. అది 1 అంగుళం వెడల్పుతో కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఎప్పుడైనా సరే 2-3 జాయింట్లు కట్ చేసేటప్పుడు ఈ విధంగా అన్నీ ఒకే లెవెల్లో ఉండేటట్టు ఏదన్నా సెక్యూర్గా పెట్టుకొని కట్ చేసుకోండి. ఇది కింద షేప్ పట్టి మనం ఇందాక 3.5 అంగుళాల షేప్ పట్టి పెట్టాం కదా, దానికి కింద పైన ఖర్చు వదిలి పెట్టుకొని కనీసం 4.5-4 ఆ లెవెల్లో కనుక మనం కట్ చేసుకుంటే షేప్ పట్టి సరిపోతుందండి. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి.